చేయాల్సిన అవసరమే లేదు. సీఎం సార్ 10 ఏళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అంటే నెల అయింది అయినా కూడా అప్పుడప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని చెప్పి ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇంకా డైజెస్ట్ చేసి వచ్చే వాళ్ళకి అందరికీ అంటే బీఆర్ఎస్ వాళ్ళకి అనిపించవచ్చు, కానీ ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా అయ్యో కేసీఆర్ ఉంటే బాగుండేది కదా అని చెప్పి? ఇప్పుడు మీరు నేను ఇక్కడ కూర్చొని ప్రజలు ఏమనుకుంటున్నారని తీర్మానం చేసే హక్కు మనకు ఎవడిచ్చాడు? మీ దగ్గర డేటా లేదు, నా దగ్గర డేటా లేదు. కేటీఆర్ చెప్తున్నారు. కేటీఆర్కు డేటా ఉండొచ్చు ఏమని అంటే ఇంటర్నల్ మనకు లేదు కదా. ఇప్పుడు కేటీఆర్ అలా చెప్పాల్సింది, చెప్పబోతు తప్పైనా. కేటీఆర్ ఎవరు? బీఆర్ఎస్ నేత కదా. బీఆర్ఎస్ నేత కూడా ఏమంటాడు? రేవంత్ రెడ్డిగా బలం ఉందని చెప్తారా? అసలు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఫ్లోలో రావడము, ఒక మార్పు, పెద్ద మార్పు వచ్చినప్పుడు సడన్గా రాదు. ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడడం నేను చూశాను. ఈ ప్రభుత్వం అన్నప్పుడు గత ప్రభుత్వం అనండి అని వాళ్ళే సజెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం అంటే మనం మీ ప్రభుత్వం ఇదే వస్తుంది. సో అది ఫ్లోలో రావడం వేరు. దట్ ఇస్ ద ఫండమెంటల్ పాయింట్. కాన్షియస్గా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా సీఎం అని. సో చీఫ్ మినిస్టర్ మరి యాక్సెప్ట్ చేయనప్పుడు మీరు పథకాల అమలు నీరు కారుస్తున్నారు అంటున్నారు. మరి కేసీఆర్ అమలు చేయొచ్చు కదా పవర్ఫుల్గా సీఎం కన్నా. పథకాల అమలు అనేది సరిగా జరగడం లేదు అంటున్నారు. సో సీఎం జరుపుతలేడు. కేసీఆర్ని జరపమంటే అయిపోతుంది కదా పథకాలని, సంక్షేమ పథకాలన్నింటినీ. సో దళిత బంధు అమలు చేయండి, అభ్యంతరం ఏమున్నది? వీళ్ళు ఎగవేస్తారు కదా, వీళ్ళు కేసీఆర్ అమలు చేయొచ్చు కదా. ఫైల్ మీద సంతకం పెట్టి పంపించచ్చు కదా సెక్రటరీ కేసీఆర్. ఆ ఫైల్ లోపలికి పోతాలో తేలిపోతుంది కదా. సో అందువల్ల ఒక పొలిటికల్ స్టేట్మెంట్ వరకు దే హ్యావ్ ఎ రైట్. ఎందుకంటే సీఎం కన్నా కేసీఆర్ అన్న పవర్ఫుల్, సీఎం కన్నా అనకూడదు. రేవంత్ కన్నా కేసీఆర్ పవర్ఫుల్ అనండి, ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంటే అది వాళ్ళ పార్టీ వర్షన్ కనుక. కాదా ఉన్న తర్వాత సంగతి. పొలిటికల్లీ దే హ్యావ్ ఎ రైట్. రేవంత్ అన్న పదం కన్నా కేసీఆర్ అన్న 3 అక్షరాలే ఎక్కువ. దే హ్యావ్ ఎ రైట్ టు సే దట్. ఎందుకు? బికాజ్ దట్ ఇస్ ద పొలిటికల్ స్టేట్మెంట్. సో పొలిటికల్ స్టేట్మెంట్ ఈవెన్ పోల్ స్టడీస్లో కూడా ముఖ్యమంత్రిగా రేటింగ్ కేసీఆర్కి ఎక్కువ వచ్చినమా నిజం. కానీ మన దేశంలో ఎన్నికలు అలా జరగవు కదా. సో ఇప్పుడు రేటింగ్ జరిపితే ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వన్ ఆఫ్ ద క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీలోనూ అనేక ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి ఒకరు. అలాంటప్పుడు ఆయనకు వచ్చిన ఓటింగ్ సర్వేలలో కేసీఆర్ వచ్చిన ఓటింగ్ అంత ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయన స్టిల్ నాట్ ఎ సీఎం. అందువల్ల ఇప్పుడు కూడా ఏదో ఒక ప్రాతిపదిక లేకుండా మనము రాజ్యాంగపరమైన పదవుల్లో బద్ధమైన భాషలోనే మాట్లాడడం రాజకీయాలకు వన్నె తెస్తుంది. ఎన్నికైన ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కన్నా ఎవరూ పవర్ఫుల్ కాదు. అందుకే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ముఖ్యమంత్రి కన్నా గవర్నర్ కూడా పవర్ఫుల్ కాదని. గవర్నర్కు హోదా ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, బట్ పవర్ఫుల్ అనేది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. అందువల్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పవర్ఫుల్ కాదు అంటే నేను ఎమ్మెల్యే కన్నా పవర్ఫుల్ నిజమే కావచ్చు. ఎమ్మెల్యేకి మాట్లాడితే 100 మంది చూడొచ్చు, నాగేశ్వరం మాట్లాడితే 1,00,000 మంది చూడొచ్చు. కానీ నేను ఎమ్మెల్యే కాను, నేనే ఎమ్మెల్యేనే. డోంట్ కంపేర్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్ని. రైట్ సార్. 2019